అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎండిపోతున్నటువంటి గోదావరి నదిని ఉటంకిస్తూ గోదావరి గోస అనే పేరుతో పాదయాత్ర చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వైపుకు తన పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆ పాదయాత్రకు సంబంధించిన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఏంటి అసలు ఏ కాన్సెప్ట్తో మీరు ఈ పాదయాత్రను తీసుకురావడం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు? తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారి. ఈ పాట తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు పాడుకునేటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం జరిగినటువంటి యొక్క పోరాటం కాబట్టి మొట్టమొదటిగా నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఎండిపోయినటువంటి గోదావరిని నిండు కుండలాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తూర్పున వెళుతున్నటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి అక్కడ మేడిగడ్డ దగ్గర 16.7 టీఎంసీ నీళ్లను ఎత్తిపోసి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు, అక్కడి నుండి మిడ్మానేరు, అక్కడి నుండి రంగనాయక సాగర్, అక్కడి నుండి కొండపోచమ్మ సాగర్, అక్కడి నుండి మల్లన్న సాగర్కు ఇలా నీళ్లను ఎత్తిపోసి నిండు కుండలాగా గోదావరి ఉండేటువంటి విధంగా చేసినారు అపర భగీరథుడు కేసీఆర్ గారు. అంత గొప్పగా కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో చేసినటువంటి ఆ యొక్క ప్రాజెక్టును దాని మీద లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేసి, అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏది అక్కర రాకుండా పోయింది, కోట్ల రూపాయల దుర్వినియోగం అయింది అని చెప్పి ఒకవైపు మొత్తం నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు. అది పచ్చి అబద్ధం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని ఆయన ప్రకటించే 15 నెలల నుండి అయినా ఒక పిల్లర్ కుంగిపోతే ఆ పిల్లర్ను రిపేర్ చేసేటువంటి కండిషన్లో లేదా ఈ యొక్క ప్రభుత్వము. ఇలా గోదావరికి సంబంధించి అన్నారం, సుందిల్లా అవి బ్యారేజీలు. అంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి? మంచినీరు అన్న అందుతున్నాయా? కనీసం సాగునీరు ఎట్లాగూ లేదని చెప్పి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి, తాగునీరు అందుతుంది? చాలా దారుణమైనటువంటి పరిస్థితి. తాగడానికి 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తూ ఉన్నారు సింగరేణి క్వార్టర్స్కి. కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ఇస్తున్నటువంటి నీళ్లను ఎల్లంపల్లి నుండి నీళ్లు మాకు వస్తూ ఉన్నాయి. ఈ గోదావరి నుండి వచ్చేటువంటి సింగరేణికి నీళ్లు మురికి నీళ్లు, గోదావరి డ్రైనేజ్ వాటర్ను గోదావరి కని డ్రైనేజ్ వాటర్ను గోదావరిలో కలిపి అవి ఫిల్టరైజ్ చేసి ఆ నీళ్లను ఇస్తున్నారు. అందుకోసమే మేము ఈ యొక్క మా ప్రాంతంలో ఉన్నటువంటి పక్కనే తలాపున పారుతుంది గోదావరి, వరదలు వచ్చినప్పుడేమో పోతాయి. అందుకోసమే అక్కడ సుందిల్లా బ్యారేజ్ కట్టినాం. నీళ్లు ఆపడానికి అవకాశం ఉన్నా కూడా ఆపలేదు. ఇటువంటి పరిస్థితి తెచ్చారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలనేటువంటి ఉద్దేశం కొద్దే ప్రాజెక్టులో ఇంతకుముందు ఎలాగైతే లిఫ్టింగ్ చేసి నిండుకుండలా గోదావరిని ఉంచిర్రో, మిడ్మానేర్ దాకా ఎట్లాగైతే తరలించారో ఆ విధంగా గోదావరి ప్రాణహిత జీవనది, నీళ్లు ఎల్లకాలం ఉండేటువంటిది కాబట్టి ఆ యొక్క పనిని సోయి ఉండి ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సోయి ఉండి ఇది ప్రారంభం చేయాలనే ఉద్దేశం కొద్దీ 180 కిలోమీటర్ల మహాపాదయాత్రను మేము చేయడం జరిగింది. ఇది మొత్తం యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసింది. మళ్ళీ నీళ్ల కోసం పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి మా ప్రాంతం నుంచెల్లే తలెత్తింది. అదే మా బాధాకరం. మా డిమాండ్తోనైనా, మా పాదయాత్రతోనైనా ఈ ప్రభుత్వం కనువిప్పు కలిగి మా గోదావరిని నిండుకుండలా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల నుంచి ఎట్లా స్పందన వచ్చింది? మీరు 180 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు, 6 రోజుల పాటు. మీతో పాటు కార్యకర్తలు, స్థానికులు అందరూ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఎట్లాంటి స్పందన వచ్చింది? కేసీఆర్ గారు ఏమన్నారు? అక్కడ మేము గోదావరి కని నుండి పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎక్కడ కలిసినా కూడా చాలా మంచి పని చేస్తుండ్రు సార్. కోరుకంటి చందర్ అన్న ఈ యొక్క పాదయాత్రలో మీ అందరితో మీతోని మేము ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడంతో పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉండే ఈ పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. మేమున్న కాలువ శ్రీరాంపూర్కి వస్తే ఒక కుటుంబము కరెంటు షాకు తాకి రైతు కుటుంబం చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. మిడ్మానేర్లో మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి చూసినాం. ఇక్కడి నుంచి వెళ్ళి కూడా అక్కడే కడగండ్లకు పోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా రైతులు కరెంట్ లేక చనిపోతున్నటువంటి పరిస్థితి, నీళ్లు లేవు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా పొలం కనకయ్య అనేటువంటి రైతు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పొలాన్ని నేను పాలకు తీసుకొని పండించిన
ఇవాళ పాలు తీసుకున్నా మాకు ఉన్నటువంటి 25,000 రూపాయలు నష్టమైంది ఈ ఎకరం కోసం అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. ఈ సందర్భంగా కేసీఆర్ గారు కూడా ఒకటే మాట అనడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, కుట్రపూరితమైనటువంటి పాలన, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర పన్ని ఇవాళ ఒక కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఆలోచన తప్ప వాళ్ళకి సోయి లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లను వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి వీళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద గోదావరి గోస అనే పేరుతో ప్రజల్ని కదిలించి స్పందించేటువంటి ప్రయత్నం చేశారు. దీనికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ప్రశంసలు సైతం పొందడం జరిగింది. గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి జలవనరులను వినియోగించుకోవడంలో విఫలమైంది ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.